హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఎక్కడున్నా సరే, ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఒక్క నిమిషం ఆగి ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ విషయం పూర్తయ్యేలోపే మీరు ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఇప్పటివరకు మూసుకుపోయి ఉన్న మార్గాలన్నీ తెరుచుకోబోతున్నాయి. ఏ తలుపుల ముందైతే మీరు నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం మీలో ఉన్న ఓపిక, మీరు చూపించిన సహనమే. ఆ మూసుకుపోయి ఉన్న తలుపులు తెరవడానికి కావలసిన తాళం చెవి స్పష్టమైంది. అయితే మీ మనసులో ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుందని మీరు అడుగుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, రానున్న 4 రోజులు చాలా కీలకమైన రోజులు. ఎందుకంటే ఆ అమ్మవారే స్వయంగా ఆ లక్ష్మీదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ఈ 4 రోజుల్లో ముగింపు వస్తాయి. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటివరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్ళు, వీటన్నింటిలో ఒకటి యాదృచ్ఛికం కాదండి. మీరు పడిన ప్రతి కన్నీరు వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో మీకు కంటపడిందంటేనే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు, ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. లక్ష్మీదేవే స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాన్ని, ప్రతి ఒక్క మాటను కేవలం ఈ రాశి వారికి మాత్రమే, ప్రత్యేకంగా పి అనే అక్షరం మొదలయ్యే పేరు గల వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే కొన్ని మార్పులు, మీరు ఎప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు లక్ష్మీదేవి పంపే సంకేతాలు, హెచ్చరికలు అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఖచ్చితంగా వివరంగా చెప్తాను. ఈరోజు మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. మీరు దాని గురించి వింటే ఆశ్చర్యపోక తప్పదు. ఈ సమాచారాన్ని మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయాన్ని కేటాయించి ఈ విషయాలు మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి మహర్దశ అవకాశం మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. కాబట్టి ఈ దైవ సంకేతం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే విషయాలు అత్యంత రహస్యమైనవి. కాబట్టి ఈ రాశివారు దయచేసి వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన చోట కూర్చుని వినండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోసం చెప్పబడి ఉంది. కాబట్టి ఇది ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక ఈ రాశివారు గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం కూడా కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందనే భయం మనసులో ఉండేది. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడిన లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనసు కలవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏమిటంటే మీ బాధను బయటకు చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నానని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు అనేకం. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్ళు మాత్రం లక్ష్మీదేవికి కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేసి బాధ పెట్టారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంత వరకు దగ్గర ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని మీరు చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు, కానీ లోపల మాత్రం మీరు రోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, అన్నిటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించడం జరిగింది.
నేను తప్పు చేశాను అని మీ మనసులో మీరే ప్రశ్నించుకున్నారు. అయినా బయటికి మాత్రం ఎవరినీ కూడా నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తప్పయింది. మీ ఎదుగుదల చూసి వారవలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్ళే మీ ముందర కాళ్ళకు బంధాలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ మంచి మనసును బలహీనంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటను వ్యక్తీకరించిన వాళ్ళు కూడా వారిని కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయిన మనసు విరిగిపోయిన ఆగిపోయిన అనిపించిన మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని కూడా వదలలేదు. మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా అమ్మవారి అనుగ్రహం మీ వైపుకు మళ్ళింది. ఈ రాశివారు మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికల్లో భాగమే. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే లక్ష్మీదేవి ఆలస్యం చేసింది కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు కంటపడిందంటేనే ఇక మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. ఇది భయపడవలసిన మార్పు కాదు. ఇది మీకు విముక్తి దశ. మీ కన్నీళ్లకు చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారుతుంది. ఈ మాటలు వినేటప్పుడు మీ గుండె బరువెక్కితే, మీ కళ్ళల్లో నీరు తిరిగితే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ ఈ మాటలను గుర్తుపడుతుంది. ఎందుకంటే ఇవి బయట నుండి వచ్చిన మాటలు కాబట్టి మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తుంది. ఇక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. లక్ష్మీదేవి మీ చేతిని పట్టుకుంటుంది. మీరిక ఒంటరివారు కాదు. ఈ జూలై మాసం నుంచి మీ చేతిని పట్టుకుంటుంది. మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ జీవితంలో మొదలయ్యాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసులో అమ్మవారిని స్మరించుకోండి. అమ్మ ఇక నాకు దారి చూపు అని మనసులో స్మరించుకోండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా లక్ష్మీదేవి మీ జీవితంలో పనిచేయబోతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాదు. మీరు విన్న ఈ ప్రతి మాట కూడా రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు అమ్మవారి కృప మీతో ఉంది. ఈ రాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అదే మీకు ఎక్కువగా బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీదే ఆ విధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్ళే మారుతారు అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకుని జీవించే స్వభావం ఈ రాశివారిది. బయటికి నవ్వుతూ లోపల మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పనిచేస్తూ ఉన్నా, మాట్లాడుతున్నా లోపల మాత్రం ఒక ఖాళీ, ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. నేను తప్పు చేశాను అని మీలోని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు. చూడండి, ఎవరికీ చెప్పుకోలేని బాధలు గుండెల్లోనే దాచుకుని మీరు నడిచారు. కన్నీళ్ళు వచ్చినా వాటిని బయటకు కనిపించనీయలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదు. కాబట్టి మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని మీకు తెలుసు. కాబట్టి ఆ కన్నీళ్ళు నేల మీద పడలేదు. అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్ళు దైవానికి మీ ప్రార్థనగా అయ్యాయి. మీ జీవితం ఒక యుద్ధ రంగంలాగా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపల పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మాటలు, ఎవరో చేసిన మోసాలు
మరికొందరు చేసిన తంత్రాలు ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళే, మీ సొంత వాళ్ళే మీపై అవమానాలు కూడా పెట్టారు. మీరు ముందుకు వెళ్తున్న చూసి వెనక్కి లాగాలని వాళ్ళు ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే మీ దగ్గర ఉండి మీ పని అయిపోయాక పక్కకు నెట్టేసిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మీ మనసు ఎంత నొప్పి పెట్టిందో మీకు మాత్రమే తెలుసు. అయినా సరే మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప లక్షణం. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తించుకోలేక మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాన్ని వదల్లేదు. ఎన్నోసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠమైంది. కానీ ప్రతిసారి మళ్ళీ మరింత బలంగా లేచిన నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలని అనిపించింది. నాకే ఎందుకిలా అన్నీ ఇలా అవుతుందని. కానీ చివరకు మౌనంగా అన్నీ భరించారు. అదే మీ శక్తిగా మారింది. ఈ మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీరు మీ కన్నీళ్ళు ఎవరికీ తెలియలేదు. మీరు నవ్వుతూనే ఉన్నారు. చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నారు. కానీ మీ రాత్రుళ్ళు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చొని ఇంకెందుకని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా సరే మీ ధర్మాన్ని మీరు వదలలేదు. మీ ఇల్లును వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ప్రతి బాధలు మీరు కోల్పోవడానికి రాలేదు. మిమ్మల్ని తయారు చేయడానికే వచ్చాయి. మిమ్మల్ని సిద్ధం చేయడానికే వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనవి అని గుర్తించలేరు. అందుకే ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం ఇదంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీ గుండెలోకి దిగిపోయాయి అంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారు కాబట్టే. ఇది ముగింపు కాదు. ఇది మార్పు. ముందు నిశ్శబ్దంగా, తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంగా. మీరు ఇక ఒంటరివారు కాదండి. లక్ష్మీదేవి మీ ప్రతి కన్నింటిని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె మీ జీవితంలో న్యాయం చేయబోతుంది. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. ఇక అలానే ఈ రాశివారు మీరు గమనిస్తే గతంలో మీరు ఎలా స్పందించారో ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకే అనిపిస్తుంది. చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరో తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలని ఆతృత తగ్గింది. ఇదే మీ అలసట కాదు, నిరాశ కూడా కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పుకు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో మీ ఆత్మశుద్ధి పెరిగింది. ఎవరో తోడు ఉండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అనవసరమైన ఆశ తగ్గుతుంది. నేను, నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకోబోయే దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం. పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పు. ఒకప్పుడు వెంటనే గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు కదండి. కొంత దూరంగా అనిపిస్తున్న ఇదేమి నిర్లక్ష్యం కూడా కాదు. ఇది మీ మనసు ఇక అవసరం లేని బరువును మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరికీ వివరించాలి అనుకునేవారు, నేను ఇలా ఎందుకు చేశానని చెప్పాలని అనుకునేవారు కూడా ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది. అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది మీ లోపల నుంచి బలంగా మారడం. మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావడం తగ్గిస్తుంది.
మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకు తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండవలసిన వాళ్ళే మిగులుతారు. కొన్ని సందర్భాల్లో కూడా మీకు ఎలా అనిపించకపోవచ్చు, నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఈ శూన్యత భయపెట్టవచ్చు, కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏదీ పట్టించుకోవడమే మానేసింది. ఇదే నిజమైన శాంతికి మొదటి అడుగు. ఈ రాశివారు మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు. ఇది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీలో ఉన్న మీ మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారబోతుంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతూ ఉన్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు ఇప్పుడు ఏముందులే అదే అవుతుంది అనే ధైర్యం మీలో వస్తుంది. ఇది నిర్లక్ష్యం కూడా కాదు, ఇది విశ్వాసం. దైవం మీద మీకు మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందిలో ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడవద్దు, ఎక్కువ వివరణ ఇవ్వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమండి. మీ ఆత్మ బలంగా ఉన్న వాళ్లకు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇప్పుడు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్ళడం లేదు, మీరు పైకి ఎదగాలనే ముందు లోపల బలపరుస్తున్న ఈ దశ. భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కూడా కాదు, ఇది ఒంటరితనం కూడా కాదు, ఇది ఆత్మబలం. మీరు ఇప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తుంది. ఇక మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఇక మీరు సిద్ధమవబోతున్నారు. మార్పులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ రాశివారు మీకు లక్ష్మీదేవికి ఉన్న బంధం సామాన్యమైనది కాదండి. ఈ జన్మతో మొదలైంది కూడా కాదు, గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా అమ్మవారి పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. ఆమె పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా ఆనందంతో నిండిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఆమె పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయంలో మీ దారిలో ఎక్కడ చూసినా ఆలయాలు ఎదురవ్వడం జరుగుతుంది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం, లేదా అమ్మవారి ఫోటో కళ్ళ ముందు రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా దీపాల వెలుగులు అనిపిస్తున్నాయి. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ అమ్మవారి దృష్టి మీపై పడుతుందని చెప్పేసి దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఇలా అనిపించి ఉండవచ్చు, ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందో, మనసు అలా లాగుతుందని ఆపుకుంటున్నారు. అది మీ ఆత్మ పిలుపు. లక్ష్మీదేవి మీలోని నెగిటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టి దోషాలను తొలగించడానికి పనిచేస్తుంది. అందుకే మీరు కొంత భారంగా రోజులు వస్తాయి. ఈ రాశివారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. కానీ ఇప్పుడు అమ్మవారి కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని బంధాలు సహజంగానే దూరమయ్యాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరగబోతుంది. మీ శత్రువుల నిజస్వరూపం బయటపడబోతుంది. వారి యొక్క నిజస్వరూపం. ఎవరు మీకు మీ మంచిని కోరారు, ఎవరు వారి లోపల విషం దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే 4 రోజుల్లో ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతాయి. ఇది లక్ష్మీదేవి ఇచ్చే దృష్టి. ఆమె మీ కళ్ళ ముందు ముసుగులు తొలగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎన్నాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది దైవ ప్రక్రియలో భాగమే. అమ్మవారు మిమ్మల్ని మళ్ళీ మోసపోకుండా కాపాడబోతుంది. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ మంచి కోసమే బయటపడుతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీర్వదించిన వారికి ఎవరు ఏమీ చేయలేరు. మీరు మౌనంగా ఉన్న అమ్మవారి శక్తి మీ తరపున మాట్లాడబోతుంది. మీరు ఏమీ చేయలేకపోయినా దైవం న్యాయం పనిచేస్తుంది. అది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు
నమ్మకం ఉంచితే చాలు ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారిపోతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మనసులో తెలియని ఆనందం వస్తుంది. ఇది అమ్మవారి ఉనికి. ఆమె మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఏర్పరచిపోతుంది. నెగిటివ్ శక్తితో ఆ వలయంలోకి నెగిటివ్ శక్తులు రావడం కష్టమే. మీ రాశివారు మీరు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించడం అవసరం లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీ అమ్మకు ఇష్టమైన పూజలు. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో అమ్మ అని పిలిచినప్పుడు ఆమె తప్పకుండా పలుకుతుంది. ఆమె సమాధానం ఇవ్వబోతుంది. ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులన్నీ కూడా యాదృచ్ఛికంగా కూడా కాదు. ఇవన్నీ లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్ళడానికి చేస్తున్న ఏర్పాట్లు. మీరు ఒంటరివారు కాదు. మీకు రక్షగా అమ్మవారి శక్తి మీకు తోడైంది. మీరు ముందుకు వెళ్ళండి. మార్గం మీకోసం శుభ్రం చేయబడి ఉంది. ఈ రాశివారు ఒక విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒక్కసారిగా ఆగిపోయి అవి ముగించడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరగలేదు. అవన్నీ కూడా దైవ అనుగ్రహమే. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలు ఇవి. మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. ఇటీవల కాలంలో మీకు అమ్మవారి సంకేతాలు గుడి, చిన్న ఆడపిల్ల కనిపించే కళలు వస్తున్నాయా లేదా? దీపం వెలుగుతున్నట్లు, సింహం, ఎరుపు రంగు ఎక్కువగా ఇలా కళల్లో వస్తున్నాయా? ఇవన్నీ సాధారణ కళలు కావండి. మీకు మనసులో దైవశక్తి పనిచేస్తుందని చెప్పే సూచన. ఇవి అమ్మవారు మీకు భయం కాదు, రక్షణని తెలియజేస్తుంది. కొన్నిసార్లు కలలో కాకపోయినా మెలకువలో కూడా సంకేతాలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా అమ్మవారి పాటలు వినిపించడం, ఆలయాల గంటలు వినిపించడం, అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం ఇవన్నీ మీ దృష్టిని ఆమె వైపు తిప్పే ప్రయత్నాలు. ఇది మీ మనసు ఊహ కూడా కాదు. ఇది మీ ఆత్మకు వచ్చిన పిలుపు. ఇక రెండవ ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం. మీరు ఎంత ప్రయత్నించినా సరే ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలయ్యాయి. ఒక చిన్న కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశం ఇది మొదలైంది. మొదట చిన్నదిగా అనిపించవచ్చు. దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం నడిపిస్తున్న సంకేతం. ముందు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయింది. కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా మీకు విషయాలు తేలిగ్గా కదులుతున్నాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైందని అర్థం చేసుకోండి. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండాలని తొందరపడకూడదు. ఇక మూడో ముఖ్యమైన సంకేతం అడగని చోట నుంచి సహాయం రావడం. మీరు ఎవరిని అడగలేదు, కానీ అవసరమైన సమయంలో ఎవరో ముందుకు వచ్చారు. ఒక మాట, ఒక సహాయం, ఒక చేత ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఇది మానవ సహాయం కాదు, దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. ఇంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. దీనిని అవమానించకండి. ఇది మీ ప్రార్థనకు వచ్చిన సమాధానం. మీరు ఒంటరివారు కాదు అని దైవం మీకు చూపించే విధానం. ఇక మూడో విషయం కఠినమైన. ఒక్కసారి ఇవి మొదలైతే వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు. ఇది కష్టాల ముగింపుకు వచ్చిన దైవ హామీ. మీరు ఈ దశలో చేయవలసింది ఒకటే, భయాన్ని వదిలి విశ్వాసం పెట్టుకోవడం. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు దగ్గరలో ఉంది. మీ కన్నీళ్ళు వృధా కాలేదు. మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగండి, ముందుకు నడవండి. అమ్మవారి కృప మీతో ఉంది. మార్పులు మొదలవబోతున్నాయి. ఇక ఈ రాశివారు ఇప్పుడు ఒక చాలా సున్నితమైన విషయం, చాలా అత్యంత కీలకమైన విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో ఏది యాదృచ్ఛికంగా రావడం లేదు.
ఇది ఒక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక సంఘటన కూడా కావచ్చు. మీరు ఎప్పటివరకు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతుంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ సంబంధించిన విషయం మీకు కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ ఇది సరైనదా అనే సందేహం కూడా వస్తుంది. ఆ భయం మీ బలహీనత కాదు, అది మీలోని పాత అలవాట్లు. అంటే మీకు గతంలో మోసపోయిన వ్యక్తుల వలన, గతంలో మీకు జరిగిన బాధల వలన వచ్చిన బయటికి రావాల్సిన సంకేతం. ఇదైతే దైవం ఇచ్చే సంకేతం. ఎప్పుడు సౌకర్యంగానే రావండి, అవి మనల్ని మార్చేయడానికి కూడా వస్తాయి. ఈ పి అనే అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశాన్ని కలిగి ఉంటుంది. మీరు ఎప్పటివరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటకు రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలించుకోవలసిన విషయం, వదిలిపెట్టే ముందుకు అడుగు వేయవలసిన దశ. కొన్నిసార్లు ఈ రాశి వారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు, లేదా కొత్త సంస్థ, కొత్త బాధ్యతలు, కొత్త పరిసరాలు. మొదటగా ఒత్తిడిగా అనిపించిన తర్వాత మీరు ఇది నాకు కావాల్సిందే అని అనుకునే స్థితికి వస్తుంది. ఇది మీకు ఆలస్యంగా వచ్చిన శాశ్వతమైన ఎదుగుదల. కొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కూడా కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక నిర్ణయం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బాధ్యతలు మళ్ళీ తవ్వడానికి కాదు, కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి. మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగు వేయాలని ఈ దశలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టాలని చేస్తుంది. మళ్ళీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది, కానీ ఈసారి ఆ పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన మార్పు మీకు రక్షణ. పి అనే అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలు అనిపించవచ్చు, కానీ అది శిక్ష కాదు, అది వరం. దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొంత కదలికలు తెచ్చేందుకు పంపిన సంకేతం. ఇక ఈ రాశివారు నమ్మకం ఉంచితే దారి తానే తెరుచుకుంటుంది. ఈ రాశివారు మీరు ఇప్పటి వరకు చాలాసార్లు భయంతో అవకాశాలు వదిలేశారు కదండి. ఈసారి అలా చేయకండి. ఇది తొందరపాటు కాదు, మీ ఆత్మ సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అవకాశం వచ్చింది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ 3 మార్పులు మీ జీవితాన్ని ఒక్క రోజులో మార్చవు, కానీ ఇది మొదటి అడుగు. ఒకసారి మీరు అడుగులు వేస్తే మీకు మిగతాది సర్దుకుంటుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉంది. సందేహపడకండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నమ్మకంతో లోపలికి అడుగులు వేయండి. మీ జీవితం కొత్త మలుపు తీసుకురాబోతుంది. ఈ రాశివారు మీ జీవితంలోకి త్వరలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశించబోతున్నారు. మీరు ఊహించిన మీ యొక్క విధులను ఆ వ్యక్తి రాక చాలా సహజంగా ఉంటుంది. మీకు మొదట మీరు దీన్ని పెద్దగా పట్టించుకోరు, కానీ ఒక సాధన మాట, ఒక చిన్న పరిచయం లేదా ఒక సాధన సంభాషణగా మొదలవుతుంది. కానీ అదే మాట, అదే పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుందని ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మొదట చాలా వరకు మీకు సాధారణంగా అనిపించినా, కానీ ఇందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ కొంతకాలం తర్వాత అదే మాట మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దంలో ఆ మాటలు అర్థం నెమ్మదిగా బయటపడతాయి. అది మీ జీవితానికి సంబంధించిన ఒక నిజాన్ని మీ ముందుకు తెస్తుంది. ఈ వ్యక్తి ఎవరో గొప్పవారుగా కనిపించవచ్చు, చాలా సాదాసీదాగా ఉండవచ్చు, లేదా మీకు పూర్తిగా విరుద్ధమైన స్వభావం కలిగిన వారే ఉండవచ్చు. అందుకే మొదట మీరు కొంచెం అనుమానం పడతారు. ఈ వ్యక్తిని నమ్మొచ్చా అనే సందేహం కూడా వస్తుంది, కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవం సందేహాలు ఎప్పుడు అద్భుత రూపంలో రావు. ఈ రాశివారు మీరు గతంలో నమ్మకం పెట్టుకుని మోసపోయారు కాబట్టి ఇప్పుడు సహజంగానే జాగ్రత్తగా ఉంటారు కూడా. అది తప్పు కాదు, కానీ ఈసారి మీ హృదయం చెప్పే మాటను కూడా వినండి. మీ మనసు లోతుల్లో ఏదో ఒక అనుభూతి కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది ఆత్మ గుర్తింపు. ఈ అనుకోని వ్యక్తి మీకు ఏదో ఒక కొత్త దారి చూపిస్తున్నాడు. అది ఉద్యోగం కావచ్చు, జీవన విధానం కూడా కావచ్చు, లేదా మీ ఆలోచన దిశ కూడా కావచ్చు. మీరు
ఎప్పటి వరకు చూడని కోణాన్ని మీ ముందుకు ఉంచుతాడు. మొదటది అసౌకర్యంగా అనిపించినా అది మీకు అవసరమైన మార్గం తర్వాత అర్థమవుతుందని. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీ జీవితంలో ఉండకపోవచ్చు, కానీ అతని పాత్ర చాలా కీలకం. దైవం కొందరిని మన జీవితంలో శాశ్వతంగా ఉంచదు, కేవలం ఒక సందేశం ఇచ్చి పంపిస్తుంది. మీరు ఆ సందేశాన్ని గ్రహించారా లేదా అన్నది ముఖ్యమైనది. ఈ దశలో, ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అనుమానం మిమ్మల్ని రక్షించవచ్చు, కానీ అతి అనుమానం అవకాశాలని దూరం చేస్తుంది. అందుకే ఈ వ్యక్తి ద్వారా వచ్చే మాటలను పూర్తిగా తిరస్కరించకండి. వినండి, ఆలోచించండి, మీకు సరిపడితే స్వీకరించండి. ఇది సమతుల్యతకు. ఈ రాశివారు మీరు అడిగిన దారికి సమాధానం మనుషుల రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడు ఎవరైనా నాకు సరైన దారి చూపిస్తే బాగుండని అనుకున్నారు కదండి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఆ వ్యక్తి ద్వారా దైవం మీతో మాట్లాడబోతుంది. మీకు ఒక సూచన. ఈ సమయంలో మీ సూచన జరిగే కొత్త పరిచయాలు తేలిగ్గా తీసుకురాబోతున్నాయి. ప్రతి మాట, ప్రతి పరిచయం ఒక కారణంతోనే జరగబోతుంది. మీ దృష్టి, మీ ఉనికిని రెండూ జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఒక సాధారణంగా అనిపించిన మాటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. దైవ సందేశం అందబోతుంది. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఇక అలాగే ఈ రాశివారికి ఇటీవల కాలంలో మీకు ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మాటలతో బాధపడిన వారు ఇప్పుడు అదే మాటలకు తలవంచడం మానేస్తున్నారు. లోపల నుంచి ఒక ధైర్యం, ఒక నిలకడ మీలో పుట్టుకొస్తుంది. ఇది అకస్మాత్తుగా వచ్చిన కోపం కాదు. ఇది లక్ష్మీదేవి మీకు ఇచ్చిన శక్తి. మీలో ప్రవేశించినప్పుడు కలిగే ఆత్మబలం. ఇప్పుడు మీరు గమనిస్తే అన్యాయం జరిగితే మౌనంగా భరించడం తగ్గింది. మీ హక్కుల కోసం నిలబడాలి అనే భావన పెరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రతీకారం కాదు, ఇది ఆత్మగౌరవం. మీరు మీ విలువలను గుర్తించడం మొదలుపెట్టారు. ఎంతవరకు చాలు అని, ఇక చాలు అనే స్పష్టత మీలో వస్తుంది. ఇదే నిజమైన శక్తి. ముందు మీరు అందరినీ కాపాడాలని అనుకున్నారు. అందరి బాధను మీ మీదే వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోయింది. ప్రతి ఒక్కరిని సమస్య మీ బాధ కాదని, మీ బాధ్యత కాదని అర్థమవుతుంది. ఇది స్వార్థం కూడా కాదు, ఇది ఆత్మశుద్ధి. మీరు మీ శక్తిని సరైన చోట ఉపయోగించుకోవడం నేర్చుకుంటున్నారు. ఈ సమయంలో అవసరం లేని బంధాలు సహజంగానే తెగిపోతాయి. మీరు బలవంతంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మాటలు తగ్గుతాయి, కలహాలు తగ్గుతాయి, కానీ మనసులో తేలిక పెరుగుతుంది. ఇది నష్టం కూడా కాదు, ఇది విముక్తి. మీకు ఆత్మకు భారంగా ఉన్న బంధాల నుంచి మీరు బయటపడతారు. ఇక కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా అనవచ్చు, నువ్వు మారిపోయావు అని. అవును, మీరు మారారు, కానీ చెడుగా కాదు, బలంగా మారారు. మీలో వచ్చిన ఈ ధైర్యం ఎవరికైనా నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీ మౌనం వాళ్లకు సౌకర్యంగా ఉండేది కాదు. ఇప్పుడు మీరు నిలబడుతున్నారు కాబట్టే వాళ్లకు అసౌకర్యంగా. ఈ ధైర్యం మిమ్మల్ని గొడవల వైపు తీసుకువెళ్ళదు, అది మిమ్మల్ని స్పష్టత వైపు తీసుకువెళ్తుంది. అవసరం లేని వాదనల నుంచి మీరు తప్పుకుంటారు, కానీ అవసరమైన చోట మాత్రం వెనక్కి తగ్గరు. ఇది పరివర్తన శక్తి, కోపం కాదు, ఇది ఆత్మబలమని గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలు కూడా శుద్ధమైపోతున్నాయి. ఒకప్పుడు ప్రతిదీ భయంతో చూసిన మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎవరు ఏమనుకుంటున్నారో అనే భయం తగ్గుతుంది. నాకు ఇది సరైనదా అనే ప్రశ్న ముఖ్యమవుతుంది. ఇది నిజమైన మార్పు. ఈ రాశివారు శివయ్య శక్తి మీలో ప్రవేశించబోతుంది. అంటే మీరు మీ నిజానికి దగ్గర అవ్వబోతున్నారు. మీరు నటించడం మానేస్తారు. మీరు నిజంగా ఎలా ఉన్నారో అలా ఉండటం నేర్చుకుంటారు. ఇది కొందరికి నచ్చదు, కానీ ఇది మీ ఆత్మకు అవసరం. ఈ సమయంలో మీ జీవితం కొంచెం ఖాళీగా అనిపిస్తుంది, కానీ అదే ఖాళీ కొత్త వెలుగులు నిండబోతుంది. గతంలో మీరు అనుభవించిన బాధలు శిక్షలు కావు, మీరు చేసిన తప్పులకు వచ్చిన శిక్షలు కాదు. ఇవన్నీ భవిష్యత్తుకు మీరు సిద్ధమయ్యేలా చేసిన దైవ శిక్షలు మాత్రమే. మీరు విరిగిపోకుండా బలంగా మారేలా చేసింది ఈ ప్రయాణం. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి మౌన పోరాటం అన్నీ దైవానికి
తెలుసు. అందుకే ఇప్పుడు ఆ లక్ష్మీదేవి మీ పక్కన నిలబడుతుంది. మీ జీవితంలో ఆలస్యం జరిగింది కానీ తిరస్కారం జరగడం లేదు. మీరు కోరుకున్నది మీకు దూరమైంది కానీ అది మిమ్మల్ని దూరం చేయలేదు. దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు కానీ వదలలేదు. మీరు చివరి వరకు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ దశకు వచ్చారు. ఇది ముగింపు కాదు, ఇది కొత్త జీవితం మొదలుపెట్టే దశ. ఇక నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు కలలో కూడా ఊహించిన విధంగా ఈ జూలై మాసం నుంచి మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఒంటరివారు కాదు. లక్ష్మీదేవి మీతో ఉంది. ఆమె మిమ్మల్ని సిద్ధపరుస్తుంది, వదలలేదు. ఈ సందేశం మీ గుండెని తాకింది అనిపిస్తే, మీ మనసుకు శాంతినిచ్చింది అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మీలాంటి బాధలు ఉన్న ఈ రాశి వారికి ఇది చేరాలంటే ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.